రేపు మా తలిగే దెబ్బలకి మేము మా కలకల తలిగి మీ గవర్నమెంట్ గుత్త తగ్గించుకోనికి తెలంగాణ బ్యాండ్ వదులుతారు. మళ్ళీ అమ్మవారు బరాత్కి ఎట్లా వస్తారు? ఒక బరాత్కి ఉంటది. ఇదే లోకాన్ని నేలే లోకమాత, బావిలో పుట్టిన బలకంపేట ఎల్లమ్మ లోకమాత మరోసంటే అమ్మవారికి బ్యాండ్ మేళం ఒక బాజా భజంత్రి వాళ్ళ 9 గంటలకు ఎందుకు క్లోజ్ చేసిర్రు? మాకు గవర్నమెంట్ ఆన్సర్ ఇవ్వాలి, ప్లస్ ఈ పోతురాజులకు కూడా ఆన్సర్ ఇవ్వాలి. ఇవాళ బోనాలలో పోతరాజు గావు పడితే ఏంది గావు అని చెప్పేసి పోతరాజుని గల్ల పట్టుకొని నూకేయడం జరిగింది. ఆ విధంలో అక్కడ ఉన్న SICలతో గొడవ పెట్టుకోవడం జరిగింది. నేను ఇవాళ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ పోలీస్ వాళ్ళ మాత్రం పోతరాజు కాదు, బోనం కాదు, ఎవరు లేరు, దయ్యం ఉందన్నట్టు వాళ్ళు ప్రూఫ్ చేసుకుంటా నూకేసుకుంటా పోతరాజుని గుర్తించకుండా, బోనంని గుర్తించకుండా, శివశక్తులను గుర్తించకుండా వాళ్ళు నెట్టేయడం జరిగింది. అందు విషయంలో పోతరాజులు కానీ బోనాలు కానీ ఎలాంటి ఆటపాటలతో కాకుండా ఆ అంగరంగ వైభవం పోయి వాళ్ళు బాగా చిందించుకుంటూ ఆడుకుంటూ వచ్చే పోతరాజులు కానీ బోనాలే కానీ ఎలాంటి శబ్దం లేకుండా సైలెంట్గా రావడం జరిగింది. ఇలా ఎన్నో విధాలుగా అడగడం జరిగింది. ఆయన SIఓదో CAఓలో ఎవరు అర్థం అవ్వట్లేదు. అక్కడ ఉన్న జనాలకి కానీ మొక్కడానికి వచ్చిన ప్రజలకి కానీ నొక్కేయడము, వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయడము, జీబులో కూర్చోబెట్టడము, పోతరాలని రెస్పెక్ట్ లేకుండా వాళ్ళని లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది.